అదేగా స్టార్ట్ అవుట్పోస్ట్ అందులో వీడియో స్టార్ట్ అయ్యింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఫెస్టివల్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనం ఈరోజు జాతీయ ఆదాయంలో ఉండేటువంటి వివిధ రకాల భావనలను గురించి చర్చించుకుందాం. సాధారణంగా నేషనల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఇన్ ఏ కంట్రీ. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల యొక్క విలువను మార్కెట్ ధరలతో ఎచ్చవేస్తే వచ్చే మొత్తాన్ని మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు. సో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి అనేక రకాల భావనలని మనం చూస్తాం. మనం జాతీయ ఆదాయం అంటే ఏంటో మాత్రమే తెలుసుకుంటున్నాం, కానీ జాతీయ ఆదాయంలో ఎన్ని రకాల భావనలు ఉంటాయి అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ది జాతీయ ఆదాయంలో ఉండేటువంటి భావనలో మొదటిది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దీన్నే మనం స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఈ స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి? జిఎన్పి ఈజ్ ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్ ఇంక్లూడింగ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడ్డ మొత్తం వస్తు సేవల యొక్క విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటాం. సో ఈ స్థూల జాతీయోత్పత్తిలో మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఎవరు చేశారనేది ప్రధానం, కానీ ఎక్కడ చేశారనేది ప్రధానం కాదు. అంటే ఇక్కడ మన దేశ పౌరుల చేత మాత్రమే ఉత్పత్తి చేయబడాలి. దానిని మనం జాతీయోత్పత్తి అని చెప్పవచ్చు. ఎక్కడ చేశారనేది ప్రధానం కాదు, ఎవరు చేశారనేదే ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ స్థూల జాతీయోత్పత్తిలో ఏమేమి అంశాలు ఉంటాయి? ముఖ్యంగా దీన్ని సమీకరణ రూపంలో కనుక మనం చూసినట్లయితే జిఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇక్కడ సి అంటే టోటల్ కన్జంప్షన్ గూడ్స్ వాల్యూ, అంటే మొత్తం వినియోగ వస్తువుల యొక్క విలువ. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ వాల్యూ, మొత్తం దేశంలో పెట్టుబడి లేదా ఉత్పాదక వస్తువుల యొక్క విలువ. జి మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏ ఇయర్, అంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటువంటి వివిధ రకాల వ్యయాలని మనం దీంట్లో జాతీయోత్పత్తిలో భాగంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని కలుపుకోవాలి. అంటే ఆదాయం ఎక్కువగా ఉంటే కలుపుకోవాలి, అలాగే వ్యయాలు ఎక్కువగా ఉంటే జాతీయ ఆదాయం నుంచి తీసేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ, ఎం అంటే ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో సాధారణంగా మనం ఎగుమతుల విలువ ఎక్కువ ఉంటే మనకు విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది మన జాతీయ ఆదాయానికి కలుపుకోవాలి. ఒకవేళ మన ఎగుమతుల విలువ తక్కువగా ఉండి దిగుమతుల విలువే ఎక్కువగా ఉన్నట్లయితే
ఆ దిగుమతులకు మనం ఇతర దేశాలకి పేమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది మన దేశం నుంచి ఇతర దేశాలకు పోతుంది కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. సో కాబట్టి స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు ఎగుమతుల విలువ ఎక్కువ ఉంటేనేమో జాతీయోత్పత్తికి కలుపుకోవాలి, దిగుమతుల విలువ ఎక్కువ ఉంటేనేమో జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి. అందుకోసమే మనం జిఎన్పిని C+I+G+X-M అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వినియోగ వస్తువుల విలువ ప్లస్ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన పెట్టుబడి వస్తువుల యొక్క విలువ ప్లస్ ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటువంటి వ్యయం యొక్క మొత్తం, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాలు లేదా మన దేశం నుంచి ఇతర దేశాలకు చెల్లించేటువంటి నికర ఆదాయాలు. సో వీటన్నిటిని కలిపితే వచ్చేదే స్థూల జాతీయోత్పత్తి అంటాం. స్థూల జాతీయోత్పత్తి లెక్కించేటప్పుడు ముఖ్యంగా పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే తీసుకోవాలి. హాఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే పూర్తిగా తయారు కాకుండా ఉన్నటువంటి వస్తువులని లెక్కించరాదు. ఇలా లెక్కించినట్లయితే జాతీయ ఆదాయం అనేది మరి మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి జిఎన్పి అంటే ఒక దేశ పౌరుల చేత ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల యొక్క విలువను మార్కెట్ ధరలలో వెచ్చించినట్లయితే వచ్చేదే స్థూల జాతీయోత్పత్తి అని చెప్పుకోవచ్చు. ఇక రెండవది స్థూల దేశీయోత్పత్తి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల యొక్క విలువని స్థూల దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అంటే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలోనే ఉత్పత్తి జరిగి తీరాలి. అంటే ఎక్కడ ఉత్పత్తి చేసిండ్రనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎవరు చేసిండ్రనేది ప్రధానం కాదు. అదే మనం స్థూల జాతీయోత్పత్తిలోనేమో ఏ పౌరుల చేత ఉత్పత్తి చేయబడ్డది అనేది తీసుకున్నాం, కానీ ఎక్కడ ఉత్పత్తి చేసిండ్రు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఏ ప్రదేశంలో ఉత్పత్తి చేసిండ్రు అనేది ఇంపార్టెంట్, కానీ ఎవరు ఉత్పత్తి చేసిండ్రు అనేది ప్రధానం కాదు. దీన్ని మనం గమనించాలి. కాబట్టి స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను మార్కెట్ ధరలో వెచ్చిస్తే వచ్చేదే మనకి స్థూల దేశీయోత్పత్తిగా చెప్పుకోవచ్చు. దీన్ని సింపుల్గా జీడిపి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఎం స్థూల జాతీయోత్పత్తి నుంచి ఇతర దేశాలతో జరిగేటువంటి వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం దీంట్లోకి పరిగణలోకి తీసుకోవద్దు. కేవలం వితిన్ ద కంట్రీలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి జీడిపి ఈక్వల్ టు C+I+G అని మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సి అంటే మొత్తం దేశంలో ఉత్పత్తి అయిన వినియోగ వస్తువుల యొక్క విలువ, ఐ అంటే దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పాదక వస్తువుల యొక్క విలువ, జి అంటే మొత్తం సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వ్యయం యొక్క విలువ. ఇది స్థూల జాతీయోత్పత్తికి సమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత నెట్ నేషనల్ ప్రోడక్ట్. సో ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి కానీ నికర దేశీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కానీ స్థూల జాతీయోత్పత్తి కానీ మనం వాటి మొత్తం యొక్క విలువను సంవత్సర కాలంలో మార్కెట్ ధరల్లో లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ వస్తు సేవలను లెక్కించేటప్పుడు ముఖ్యంగా ఉత్పాదక వస్తువుల విలువ అనేది ప్రతి సంవత్సరం ఒకే రీతిగా ఉండకపోవచ్చు. అవి ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు
కొంత డిప్రిషియేషన్కి గురి అవుతూ ఉంటాయి, యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ. కాబట్టి వాటి యొక్క విలువ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది, ఇయర్ బై ఇయర్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం ఉత్పాదక వస్తువుల యొక్క విలువ ఎవ్రీ ఇయర్ ఒకే రీతిగా ఉండకపోవచ్చు. అవి తరుగుదలకి గురి అయితే వాటి యొక్క విలువ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నికర జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను గనక తీసివేస్తే మనకు వచ్చేది నికర జాతీయోత్పత్తి వస్తుంది. కాబట్టి ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్. అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే మనకి నికర జాతీయోత్పత్తి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నికరంగా వాస్తవంగా మార్కెట్ ధరలలో మరి తరుగుదలను తీసివేస్తే మనకు నికరంగా ఎంతైతే ఆదాయం వస్తూ ఉంటుందో దాన్నే నికర జాతీయోత్పత్తి అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నికర దేశీయోత్పత్తి సేమ్. సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువ నుంచి తరుగుదలను కనుక తీసేసినట్లయితే మనకి నికర దేశీయోత్పత్తి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్, లేదా సి ప్లస్ ఐ ప్లస్ జి మైనస్ డి. ఇక్కడ సి అంటే మొత్తం వినియోగ వస్తువుల యొక్క విలువ, ఐ అంటే ఉత్పాదక వస్తువుల యొక్క విలువ, జి అంటే ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం. దాంట్లో నుంచి డిప్రిషియేషన్ అంటే తరుగుదలను కనుక తీసేసినట్లయితే మనకి నికర దేశీయోత్పత్తి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. మనకు ఉత్పత్తిని ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అని రెండు రకాలుగా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం మార్కెట్ ధరలలో మాత్రమే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఇలా లెక్కించేటప్పుడు నిజంగా ఈ ఉత్పత్తికి దోహదం చేసేటువంటి కారకాలకు జాతీయ ఆదాయం మొత్తం పంచబడదు. సో సాధారణంగా మనం ఏమనుకుంటాం, మొత్తం ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాలనే జాతీయ ఆదాయాలుగా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మొత్తం ఉత్పత్తి అనేది ఈ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ జరగకపోవచ్చు. ఎందుకు జరగకపోవచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మార్కెట్లోకి వస్తాయో ప్రభుత్వం అనేక రకాలుగా ట్యాక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్యాక్సెస్ వేయడం వల్ల వస్తువు యొక్క ధర పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఉత్పత్తి కారకాలకి సంబంధం లేనటువంటి వ్యవహారం. కాబట్టి మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం లెక్కించినట్లయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లు కలిసేటువంటి అవకాశం లేదు. అలాగే సబ్సిడీస్ కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని రకాల సంస్థలకి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సబ్సిడీస్ ఏమో వస్తువు యొక్క వాస్తవ విలువని తగ్గించి చూపిస్తే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో వస్తువు యొక్క విలువను పెంచి చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఎక్కువ తక్కువ ఆగపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేయాలి, సబ్సిడీలని కలపాలి. అప్పుడే మనకు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఉత్పత్తి విలువ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేయాలి, సబ్సిడీలని కలపాలి. అప్పుడే మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా
జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనకి పర్సనల్ ఇన్కమ్. దీన్నే మనం ఏమంటామంటే వెస్టి ఆదాయం. వెస్టి ఆదాయం మీన్స్ it is the total income received by all persons in a country in a year before payment of all direct taxes. అంటే వ్యక్తులు వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళకి కొంత ఆదాయాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆదాయాలన్నింటినీ మనం ఏమంటాం పర్సనల్ ఇన్కమ్ అంటాం. అయితే ఈ పర్సనల్ ఇన్కమ్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే ముఖ్యంగా అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఉంటాయి, అలాగే కార్పొరేట్ టాక్సెస్ కలిసి ఉంటాయి, అలాగే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి పర్సనల్ ఇన్కమ్ని మనం లెక్కించేటప్పుడు గమనించవలసినటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఈ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ని తీసివేయాలి. అలాగే కార్పొరేట్ టాక్సెస్ని తీసివేయాలి. అలాగే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ని తీసివేయాలి. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని మాత్రం కలపాలి. సో ఇలా చేసినట్లయితే మనకు పర్సనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యక్తి తను సంపాదించినటువంటి ఆదాయం. సో ఈ ఆదాయం నుంచి ఏం తీసేయాలి? అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్, కార్పొరేట్ ట్యాక్సెస్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కలిపినట్లయితే ఈ పర్సనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మీన్స్ బదిలీ సంపాదనలు, అంటే ప్రభుత్వం వృద్ధులకు కానీ పెన్షన్స్ రూపంలో, నిరుద్యోగ భృతి రూపంలో నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా వ్యక్తులకు ఆదాయాలు అవుతూ ఉంటాయి. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి ఆదాయం అవుతూ ఉంటుంది. అందుకోసమనే పర్సనల్ ఇన్కమ్కి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని కలపవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే అది పర్సనల్ ఇన్కమ్ అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం ఏమంటామంటే వ్యయహార్వ ఆదాయం. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ which is left with the individual after payment of all direct taxes. సో మనం ఇందాక పర్సనల్ ఇన్కమ్ చూసినాం కదా, వ్యక్తి యొక్క ఆదాయం నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేస్తే, అంటే వ్యక్తులు వివిధ రకాల ప్రత్యక్ష పన్నులను చెల్లించవలసి వస్తూ ఉంటుంది. తమకు వచ్చినటువంటి ఆదాయం నుంచి తాము వచ్చినటువంటి పర్సనల్ ఇన్కము అనుభవించడానికి వీల్లేదు. సో దాంట్లో నుంచి ప్రభుత్వానికి కట్టవలసినటువంటి వివిధ రకాల పర్సనల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆస్తి పన్ను, ఇంకా ఇతరత్ర పన్నులన్నింటినీ కూడా ప్రభుత్వానికి చెల్లించాలి. అలా చెల్లించగా మిగిలినటువంటి ఆదాయమే వ్యయహార్వ ఆదాయం అవుతూ ఉంటుంది. అంటే వ్యయము చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆదాయం అని చెప్పుకోవచ్చు. సో పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేదే డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ డిస్పోజబుల్ ఇన్కంలో రెండు అంశాలు ఉంటాయి. అందులో కన్జంప్షన్ ఉంటుంది, ప్లస్ సేవింగ్స్ ఉంటాయి. అంటే వ్యక్తి వ్యయహార ఆదాయంలో అంత వ్యయం చేయడు. కొంత తన వినియోగం కోసం వివిధ రకాల వస్తు సేవలను కొనడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. కొంత భాగాన్ని ఏం చేస్తాడు? సేవింగ్ చేస్తూ ఉంటాడు, పొదుపు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్ మొత్తం కూడా ఖర్చు చేయడు, కొంత సేవింగ్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డిస్పోజబుల్ ఇన్కంలో రెండు అంశాలు ఉంటాయి, కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్. ఈ రెండు కూడా
డిస్పోజబుల్ ఇన్కమ్లోనే ఉంటాయి. సో ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేస్తే డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంటుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ దీన్ని వ్యయారో ఆదాయం అంటాం. దీంట్లో వినియోగ వ్యయం ఉంటుంది, ప్లస్ సేవింగ్స్ అంటే పొదుపు కూడా కలిసి ఉండడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీన్నే మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్, దీన్నే తలసరి ఆదాయం అంట. తలసరి ఆదాయం అంటే సగటున దేశంలో ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంటుందో తెలియజేసేదే తలసరి ఆదాయం అంట. ద PCI ఈజ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్. అంటే ఇక్కడ తలసరి ఆదాయం అనేది ఏ విధంగా వస్తుంటుందంటే మొత్తం జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం అంట. సపోజ్ ఒక 10 కోట్ల మంది ఒక దేశంలో ఉన్నారనుకున్నాం. ఆ దేశంలో మొత్తం జాతీయ ఆదాయం 10 కోట్లు అనుకుంటే ఈ 10 కోట్ల ఆదాయాన్ని 10 కోట్ల జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్గా PCI అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం అని చెప్పుకోవచ్చు. తర్వాత రియల్ నేషనల్ ఇన్కమ్, వాస్తవిక జాతీయ ఆదాయం. సో వాస్తవిక జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే ముఖ్యంగా జాతీయ ఆదాయంలో అనేక అంశాలని మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఇక్కడ రియల్ నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా చూస్తామంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద కరెంట్ మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్. దిస్ విల్ నాట్ ఇండికేట్ ద రియల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఎకానమీ. ఎందుకు చెప్తున్నామంటే సాధారణంగా జాతీయ ఆదాయం అంటే వస్తు సేవల యొక్క విలువని ప్రస్తుత ధరల మార్కెట్ ధరలతో వెచ్చవేసి మనం మొత్తాన్ని జాతీయ ఆదాయం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది వాస్తవమైనటువంటి జాతీయ ఆదాయము మనకి అగుపించకపోవచ్చు. చాలా ఎక్కువగానన్నా అగుపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాలలో తక్కువగానన్నా అగుపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి రియల్ ఇన్కమ్ని మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఒక ఆధార సంవత్సర ధరల స్థాయిని తీసుకోవాలి. సో ఆధార సంవత్సరాన్ని ఎట్లా తీసుకుంటాము? ఒక బేస్ ఇయర్ని ప్రతి దేశంలో ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఒక ఆధార సంవత్సరం యొక్క ధరల స్థాయిని తీసుకోవడం, ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2010-11ని ఆధార సంవత్సరాల ధరల స్థాయి అనుకుంటే 2010-11 సంవత్సరం ధరలతోటి ఈ ప్రస్తుత సంవత్సరం యొక్క ఉత్పత్తిని లెక్కించినట్లయితే వాస్తవ జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం జాతీయ ఆదాయాన్ని 2 సార్లు లెక్కిస్తాం. ఒకటేమో ప్రస్తుత ఉత్పత్తిని ప్రస్తుత ధరల చేత లెక్కిస్తే వచ్చేది ప్రస్తుత మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటాం. మరి వాస్తవ తలసరి ఆదాయాన్ని తెలుసుకోవాలి అంటే ప్రస్తుత జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరం యొక్క ధరల స్థాయితో లెక్కించినట్లయితే మనకి వాస్తవ జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2010-11 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం అనుకుంటే ఆ సంవత్సరం యొక్క ప్రైస్ ఇండెక్స్ 100 అనుకుంటే మనం 2018-19 ఈ సంవత్సరం యొక్క జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరం యొక్క
ధరల స్థాయితోటి లెక్కించినట్లయితే వాస్తవ జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మనం సమీకరణం ప్రిన్సిపల్ కూడా సూత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2018-19లో వచ్చినటువంటి మొత్తం ఇన్కమ్ జాతీయోత్పత్తి ఎంత అంటే 60 లక్షలు అనుకుంటే, బేస్ ఇయర్ యొక్క ఇండెక్స్ని మనం ఇందాకనే 2010-11 సంవత్సరాన్ని బేస్ ఇయర్ అనుకున్నాం. ఆ బేస్ ఇయర్లు ధరల సూచిక 100 అనుకుంటే 100 అనుకుంటే, కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుతం 18-19 సంవత్సరంలో కరెంట్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ 200 అనుకుంటే, సో 60 లక్షలు ఇంటూ 100/200 అంటే ఇక్కడ 100 అనేది బేస్ ఇయర్ యొక్క ప్రైస్ ఇండెక్స్, 200 అనేది కరెంట్ ఇయర్ యొక్క ప్రైస్ ఇండెక్స్. ఇలా తీసుకుంటే మనకి వాస్తవ జాతీయ ఆదాయం అనేది 30 లక్షలు మాత్రమే అగపడుతూ ఉంటుంది. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం చూస్తే 60 లక్షలు అయితే, మనం వాస్తవ జాతీయ ఆదాయం అనేది 30 లక్షలుగానే అగపడుతూ ఉంటుంది. అంటే ఈ మిగతా ఎక్కువగా 30 లక్షలు ఎందుకు అగపడుతూ ఉంటుందంటే, ధరల పెరుగుదల వల్ల మాత్రమే మనకు జాతీయ ఆదాయం పెరిగినట్టుగా అగపడుతూ ఉంటుంది, తప్పితే వాస్తవ ఉత్పత్తి పెరిగినట్టుగా కాదు. వాస్తవ ఉత్పత్తి కనుక పెరిగినట్లయితే నిజంగా జాతీయ ఆదాయం పెరిగినట్టు. కానీ ఇక్కడ పెరిగింది వాస్తవ ఉత్పత్తి కాదు, ధరల పెరుగుదల వల్ల మనకి జాతీయ ఆదాయం పెరిగినట్టుగా అగుపడుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. సో ఈ రకంగా 9 రకాలుగా మనం ఈ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ భావనలని తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ది జిఎన్పి, తర్వాత జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, తర్వాత జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, రియల్ ఇన్కమ్. ఇలా 9 రకాల జాతీయ ఆదాయ భావనలను మనం తెలుసుకున్నట్లయితే మొత్తం జాతీయ ఆదాయం ఎట్లా లెక్కిస్తారు అనేది మనకు సమగ్రంగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.